ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అనంతరపు రాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంపై ప్రతి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ నాయకులంతా ధర్నా చేపట్టడం జరిగిందని, దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, దళితులను చిన్నచూపు చూడటం తగదని ఆయన అన్నారు. ఈ నెల 28వ తారీఖున చలో అమరావతి కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగిందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేస్తున్న దుండగులను కఠినంగా శిక్షించాలని వారు అన్నారు. నమస్కారం. ఈ రోజున మరి భారత ప్రధాన న్యాయమూర్తి సిజే గవాయ్పై మరి సుప్రీంకోర్టులో దాడి జరగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఆయన ఒక దేశ ప్రధాన న్యాయమూర్తి అయి ఉండి ఆయన మీద దాడి జరగడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఆయన మీద దాడి జరగడం కారణం ఆయన దళితుడైన నెపంతోనే దాడి చేశారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ రోజున అంటరానితనం ఏ స్థాయిలోకి వెళ్ళినా సరే ఇంకా కొనసాగుతున్నదానికి నిదర్శనం ఈ ఘటన. మరి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ఇవాళ దేశవ్యాప్తంగా గత నెల 15వ తారీఖు నుంచి కూడా నిరసన కార్యక్రమాలు జిల్లా కలెక్టరేట్ల దగ్గర చేశాం. ఈ రోజున మండల హెడ్ క్వార్టర్లో జిల్లా అంతా జరుగుతుంది. అదే విధంగా రేపు 28వ తారీఖున చలో అమరావతి పిలుపునివ్వడం జరిగింది. మరి ఈ విధంగా దళితులపై దాడులు నశించాలని చెప్పేసి ఎవరైతే దోషున్నారో ఆయన వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి, ఇది దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి దోషిపై దేశద్రోహం కేసు కట్టి అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.